అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నేడు ట్రంప్ కు గుడ్ ఫ్రైడే అవుతుందా లేదా బ్యాడ్ ఫ్రైడే అవుతుందా అనే చర్చ జోరందుకుంది. నేడు నోబెల్ ప్రకటించనున్న నేపథ్యంలో ట్రంప్ ను నోబెల్ వరిస్తుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. శాంతి అధ్యక్షుడు అన్ని తనకు తాను ప్రకటించుకున్న ట్రంప్ నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తింపు కోసం ఒత్తిడి తెస్తున్నాడు. గాజా, ఇజ్రాయెల్, హమాస్లలో ట్రంప్ శాంతి ప్రయత్నాల తర్వాత శాంతి పురస్కారం వరిస్తుందా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ ట్రంప్ ను తిరస్కరిస్తే నార్వే దౌత్యపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటుందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవేళ ట్రంప్ కు నోబెల్ రాకపోతే బదులుగా సడాన్ సంస్థకు లేదా బెలుచిస్తాన్ కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం ఉంది. నోబెల్ పీస్ ప్రైజ్ ప్రకటన వేళ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009లో ఒబామాకు నోబెల్ ఇవ్వడంపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కారు. 8 యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ వస్తుందో లేదోనని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏమీ చేయని వాళ్లకు కూడా నోబెల్ ఇచ్చారన్నారు ట్రంప్. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతము నోబెల్ ప్రైజ్ అనేది కూడా ఆ వివిధ రంగాలలో విశేష కృషి అలాగే విశేష సేవ చేసిన వారికే అత్యున్నత పురస్కారంగా కూడా భావిస్తూ ఉంటారు. అయితే తాజాగా 2 days బ్యాక్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా నోబెల్ పురస్కారాలకు నోబెల్ జ్యూరీ కూడా ప్రకటించింది. ముందుగా వైద్య విభాగానికి సంబంధించి ఈ నోబెల్ పురస్కారాలను కూడా జ్యూరీ ప్రకటించింది. వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసిన ప్రముఖ శాస్త్రవేత్తలు మేరీ ఈ బ్రున్కో, అలాగే ఫ్రెడ్ రాన్స్టెల్, దాంతో పాటు షిమన్ సుకాగుచికి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం అందించనున్నట్టు కూడా పేర్కొన్నారు. వీళ్ళందరూ కూడా ఇమ్యూనాలజీలో ఈ వైద్యులందరూ కూడా ఇమ్యూనాలజీలో విశేష కృషి చేశారు. సో ఈ ఇమ్యూనాలజీ అనేది ప్రత్యేకంగా ఇప్పుడు ప్రపంచంలో చాలా హాట్ టాపిక్ అనేది చెప్పాలి. ఎందుకంటే దీనికి వీళ్ళకి ఇచ్చిన ఏ బేస్డ్ గా జ్యూరీ అనేది వీళ్ళకి నోబెల్ బహుమతి అనేది ప్రకటించిందనే దానిపైన చర్చించుకొని నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ విషయానికి వెళ్దాము. సో వీళ్ళు 2020 ఎప్పుడైతే కరోనా టైం వచ్చిందో, కరోనా అనేది సగటున ప్రపంచవ్యాప్తంగా పోలిస్తే భారతీయులు చాలా దృఢంగానే ఎదుర్కొన్నారు కరోనా. ఎందుకంటే స్వతహా భారతదేశంలో అందరికీ ఇమ్యునాలజీ అంటే రోగ నిరోధక శక్తి కానీ మిగతా విషయాల్లో కూడా భారతీయులు కాస్త గట్టివారని చెప్పాలి. సో ప్రస్తుతం ఈ ఇమ్యునాలజీ అనేది చాలా కీలకంగా మారిపోయింది. ఈ ఇమ్యునాలజిస్టులకి ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా డిమాండ్ ఉంది. దానికి కారణం ఏంటంటే కరోనా వ్యాక్సిన్ అంటే కోవిడ్ తర్వాత వ్యాక్సిన్ ఎవరైతే తీసుకున్నారో వివిధ రకాల ప్రపంచవ్యాప్తంగా ఫైజర్ కానీ, ఆస్ట్రాజెనికా కానీ, అలాగే కోవిషీల్డ్ కానీ ఇలా ఎవరైతే తీసుకున్నారో ఇటీవల కాలంలో మిడిల్ ఏజ్ వాళ్ళు కుప్పకూలిపోతున్నారో ఆకస్మికంగా. సో దానికి ఈ కోవిడ్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్లే అనేది కూడా ఈ ఇమ్యునాలజిస్ట్ లో విశేష అంటే గడిచిన 30-40 ఏళ్లుగా వీళ్ళు ఫీల్డ్ లో ఉన్నారు. సో ప్రత్యేకంగా వీళ్ళ రీసెర్చ్, వీళ్ళ థీసిస్ ఇవన్నీ దీంతో పాటు అలాగే వీళ్ళు ఈ ఇమ్యునాలజీ డిపార్ట్మెంట్ లో విశేష సేవలు చేసినందుకు కానీ వీళ్ళకి ఈ ప్రముఖ వైద్యవేత్తలకు ఈ ప్రముఖ శాస్త్రవేత్తలకు కూడా ఈ నోబెల్ జ్యూరీ ఈ నోబెల్ పురస్కారాన్ని కూడా ప్రకటించింది. అయితే ఇంకా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ విషయానికి వస్తే, డొనాల్డ్ ట్రంప్ పీస్ ఆఫ్ గెస్టర్ గా అసలు ప్రపంచంలోనే నెల్సన్ మండేలా అలాగే మదర్ తెరీసా తర్వాత నేనే పీస్ ఆఫ్ గెస్టర్ అనే విధంగా కూడా తనకు తాను పోర్ట్రేట్ చేసుకుని వస్తున్నాడు. సో లైఫ్ లో డొనాల్డ్ ట్రంప్ బై ప్రొఫెషన్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్, బాగా సంపన్న వర్గాలకు చెందినవాడు. అలాగే న్యూయార్క్ సిటీలో ట్రంప్ టవర్స్ అనేది చాలా అత్యంత ఖరీదైంది. దాంట్లో పెద్ద పెద్ద బడా వ్యాపారస్తులే దాదాపు ఆ రోజుల్లో దాదాపు ఒక 10-15 సంవత్సరాల కిందటనే ఒక ఆ ట్రంప్ టవర్స్ లో ఒక కార్పొరేట్ ఆఫీస్ స్పేస్ తీసుకోవాలంటేనే దాదాపు 10 నుండి 50 మిలియన్ల డాలర్లు వెచ్చించవలసి ఉండేది. సో అలా డొనాల్డ్ ట్రంప్ లైఫ్ లో బిజినెస్ మెన్ గా సక్సీడ్ అయ్యాడు. అలాగే రెండో బారి కూడా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా దేశానికి ప్రెసిడెంట్ గా కూడా ఆయన వ్యవహరిస్తున్నారు రెండోసారి. అయితే ఇప్పుడు చర్చ అంతా కూడా డొనాల్డ్ ట్రంప్ కి ఇది గుడ్ ఫ్రైడే అవుతుందా, బ్యాడ్ ఫ్రైడే అవుతుందా అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు ఆయన ఈ నోబెల్ బహుమతి జ్యూరీ పైన కూడా
కాస్త కంపెల్ అంటే ఒత్తిడి కూడా తెస్తున్నారు అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రచారంలో ఉంది. దీనికి అథెంటిసిటీ లేదు. కాకపోతే ఆయన ఖచ్చితంగా నాకు నోబెల్ ప్రైజ్ అనేది కావాలి అని పట్టుబడుతున్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు వైట్ హౌస్ అధికారులతో పాటు అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయన ఒత్తిడి తెస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే ఆయనకి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ తో పాటు ఇజ్రాయెల్ కూడా ఆయన పేరుని నామినేట్ చేసింది. అయితే శాంతి అధ్యక్షుడని తనను తాను బిరుదు ఇచ్చుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఈ నార్వేజియన్ నోబెల్ కమిటీ గుర్తింపు కోసం ఒత్తిడి తెస్తుండడంతో 2025 నోబెల్ శాంతి బహుమతి ప్రకటన పైన కూడా తీవ్ర ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించింది. గాజా, ఇజ్రాయెల్, హమాస్ లో ట్రంప్ శాంతి ప్రయత్నాల అనంతరం కూడా ప్రపంచంలోనే అత్యంత ఈ గౌరవనీయమైన శాంతి పురస్కారం వర్తిస్తుందా? నార్వే పార్లమెంట్ కమిటీ నియమించిన 5 సభ్యుల నోబెల్ కమిటీ ఈ రహస్య సమావేశాల్లో ట్రంప్ పేరు చర్చకు వస్తుందా అనేది కూడా ప్రస్తుతం వరల్డ్ మొత్తం చాలా క్యూరియస్ గా చూస్తుంది. ఒకవేళ ట్రంప్ ని తిరస్కరిస్తే డిప్లొమాటిక్ గా నార్వే పైన కూడా ఒత్తిడి ఎదుర్కొంటుందా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ కి నోబెల్ రాకపోతే బదులుగా సడాన్ సంస్థకు లేదా బెలూచిస్తాన్ కార్యకర్తకు నోబెల్ శాంతి బహుమతి లభించే అవకాశం ఉందా అనేది కూడా చర్చ నడుస్తోంది. ఎందుకంటే ట్రంప్ పరిపాలన ప్రపంచ దౌత్యంలో ఆయన సాధించిన విజయాలను పదే పదే కూడా నొక్కి చెబుతోంది. గాజాలో ఇటీవల జరిగిన కాల్పుల విరమణ చర్చలను కూడా హైలైట్ చేసింది. ఈ నేపథ్యంలోనే వైట్ హౌస్ ట్రంప్ ని ది పీస్ ప్రెసిడెంట్ గా కూడా కితాబిస్తోంది. తాను 7 యుద్ధాలను ఆపేశాను, 8వ యుద్ధాన్ని కూడా పరిష్కరించడానికి దగ్గరగా ఉన్నానని ట్రంప్ చాలా సార్లు కూడా చెప్పారు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా పదే పదే కూడా ఆయన చెప్పారు, నేనే మీడియేషన్ చేసి భారత్ పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసేలా అని చెప్పారు. సో ప్రధానమంత్రితో పాటు చాలా మంది ఆర్మీ చీఫ్ కూడా చాలా అఫీషియల్ గా చెప్పారు, మేము ఈ ప్రపంచంలో ఎవరి ఒత్తిడికి లొంగి మేము కాల్పుల విరమణ అనేది జరపలేదు అంటూ కూడా చాలా క్లియర్ గా చెప్పారు. కానీ డొనాల్డ్ ట్రంప్ తాను మాత్రము తానే నేనే ఆపానని క్లెయిమ్ చేసుకున్నాడు. మొదట తానే ఆపానని, తర్వాత నేనే ఆపానని చెప్పలేనంటూ కూడా వివరణ ఇచ్చి ఆ తర్వాత పలు అంతర్జాతీయ వేదికల్లో కూడా తానే ఆ యుద్ధాన్ని ఆపానంటూ కూడా ఆయన పేర్కొన్నాడు. సో ప్రస్తుతము ఈ నోబెల్ కమిటీ దృష్టిని ఆకర్షించి నెక్స్ట్ ఏంటి, డొనాల్డ్ ట్రంప్ కి నిజంగానే హీజ్ అ డిజర్వింగ్ క్యాండిడేట్, నిజంగా డొనాల్డ్ ట్రంప్ అనేది. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.